హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అమెంతా హెల్త్ కేర్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 1994లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఫార్మాసిటికల్ కంపెనీ అండి. వీళ్ళు లిక్విడ్ మెడిసిన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వీటితో పాటు వీళ్ళు స్పెషలైజ్డ్ ప్రోడక్ట్‌ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిన్స్ అండ్ మజిల్స్‌కి ఇంజెక్ట్ చేసే లిక్విడ్స్, ఐస్ అండ్ లంగ్స్‌లో యూజ్ చేసే లిక్విడ్స్ అండ్ దీంతో పాటు సర్జరీస్‌లో ఎక్కువగా యూజ్ చేసే లిక్విడ్స్‌ని కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ వీటిని కూడా అడ్వాన్స్డ్ ప్యాకింగ్ టెక్నాలజీస్‌ని యూజ్ చేసి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అండ్ ఏ ప్రోడక్ట్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే ఐవీ ఫ్లూయిడ్స్ అని లేదా అదర్ ఇంజెక్టబుల్ మెడిసిన్స్‌తో డైల్యూట్ అయ్యేలాగా ఉండే లిక్విడ్స్ అండ్ దీంతో పాటు ఐ డ్రాప్స్ అని లేదా బ్రీతింగ్ బెటర్‌గా అయ్యేలాగా వాటికి కావాల్సిన కేర్ ప్రొడక్ట్‌ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు సర్జరీస్‌లో యూజ్ అయ్యే ప్రొడక్ట్, ఫస్ట్ ఎయిడ్ ప్రొడక్ట్స్, మెడికల్ డివైజెస్‌ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ వీటితో పాటు వీళ్ళు 3 సెగ్మెంట్స్‌లో వీళ్ళ బిజినెస్‌ని అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఒకటొచ్చేసి నేషనల్ సేల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 320+ డిస్ట్రిబ్యూటర్స్‌తో వీళ్ళైతే సెల్ చేస్తున్నారు వీళ్ళ ప్రొడక్ట్‌ని. అండ్ ఇంటర్నేషనల్‌గా వచ్చేసి వీళ్ళు ఆఫ్రికా, లాటిన్ అమెరికా అండ్ యూకేకి ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. అండ్ ప్రొడక్ట్ పార్ట్నరింగ్ అని చెప్పేసి అదర్ ఫార్మా కంపెనీస్‌తో అయితే వీళ్ళు వర్క్ చేస్తుంటారు. అండ్ గ్లోబల్‌గా వచ్చేసి వీళ్ళు ఆల్మోస్ట్ 19 కంట్రీస్‌తో రిజిస్టర్ అయినట్టు చెప్తున్నారు. అండ్ 2025కి వీళ్ళు 21 కంట్రీస్‌కి వీళ్ళ ప్రొడక్ట్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ దీంతో పాటు మార్చ్ 31, 2025కి 1718 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్స్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి. FY23లో మీరు చూసినట్లయితే వీళ్ళు లాసెస్‌ని అయితే చూసారు. దీనికి గల రీజన్స్ ఏం చెప్తున్నారంటే ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో స్పెషల్ టాక్స్ అడ్జస్ట్‌మెంట్ జరగడం అంటే వన్ టైమ్ టాక్స్ ఎక్స్‌పెన్సెస్ వల్ల అండ్ దీంతో పాటు వీళ్ళు తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అంటే లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన ఇంట్రెస్ట్ కాస్ట్ మీద కూడా ఎక్కువగా ఉండడం అండ్ దీంతో పాటు రా మెటీరియల్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉండడం ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో లాసెస్‌ని అయితే చూసామని అయితే చెప్తున్నారు. అండ్ FY24, 25కి మీరు చూసుకున్నట్లయితే ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ మీరు రెవెన్యూ కూడా మీరు చూసుకున్నట్లయితే FY24లో ఇంప్రూవ్ అయినప్పటికీ బట్ అగైన్ FY25లో స్మాల్ డ్రాప్ అయితే కనపడింది మనకిక్కడ. సో దీన్ని చూసినట్లయితే ఇది ఇలానే కంటిన్యూ అయిందంటే ఫ్యూచర్ స్టెబిలిటీ మీద ఎక్కువగా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ ఓవరాల్ ఈబిటా మార్జిన్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్‌లో ఇంప్రూవ్ అయితే వచ్చారు. అండ్ దీంతో పాటు నెట్ వర్త్ అండ్ రిజర్వ్స్ కూడా ఇంప్రూవ్ అయితే వచ్చారండి. అసెట్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే FY24లో డిప్ అయితే మనకు కనపడింది. స్మాల్ డిప్ అయితే కనపడింది. అండ్ FY25కి మీరు చూసుకున్నట్లయితే అగైన్ కంపెనీ యొక్క సైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది జరగడం వల్ల వీళ్ళ అసెట్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. FY25కి మీరు చూసుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ వీళ్ళ బారోయింగ్స్ చూసుకున్నట్లయితే FY23 నుంచి 25 కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రెడ్యూస్ అయితే వచ్చాయి. బట్ ఓవరాల్ డెబ్ట్ ఈక్విటీ రేషియో చూసుకున్నట్లయితే 2.02 ఉంది. సో స్టిల్ లీవరేజెస్ అనేటివి హైగా ఉన్నాయి కాబట్టి మనం కీప్ ఆన్ మానిటర్ చేస్తూ అయితే ఉండాలి. నెక్స్ట్ మనం కీ రేషియోస్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 12% మార్జిన్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 13% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. సో క్యాపిటల్‌ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ కీ రేషియోస్ పరంగా అంటే రిటర్న్ రేషియోస్ కానీ లేదా ఈ ప్యాట్ మార్జిన్స్‌లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇంప్రూవ్ అయితే వచ్చారు. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నట్లయితే వీళ్ళు లిటిల్ ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్స్‌తోనే వస్తున్నారు. సో రెడ్యూసింగ్ డెబ్ట్ ఏదైతే ఉందో ఇయర్ ఆన్ ఇయర్‌లో అది అలానే కంటిన్యూ అయితే మాత్రం అండ్ మార్జిన్స్ ఇలానే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తే వీళ్ళ ఫినాన్షియల్స్ వైస్‌గా కూడా స్ట్రాంగ్‌గా మనం చూడొచ్చు. అండ్ మనం కీప్ ఆన్ మానిటర్ చేస్తేనే ఇది అబ్జర్వ్ చేయగలుగుతామండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి. సెప్టెంబర్ 1న ఓపెన్ అయ్యి సెప్టెంబర్ 3న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 120-126 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 119 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 126 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,994 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పీర్ కంపారిజన్ అండి. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం రెవెన్యూ, ఈబిటా, క్యాష్ ఫ్లోస్ పరంగా చూసుకున్నట్లయితే అమెంటో కూడా చాలా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ, రిటర్న్స్ కానీ, ఫినాన్షియల్స్ పరంగా స్టెబిలిటీగా ఉండి డెబ్ట్ కూడా తక్కువగా ఉన్నట్ల కంపెనీ అయితే డెనిస్ చెమ్ ల్యాబ్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం. సో ఓవరాల్‌గా అమెంటో కూడా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అయితే వస్తున్నారు కాబట్టి మనం కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారనే విషయం మనకు అర్థమైద్ది.
అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికొస్తే వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గుజరాత్‌లోనే ఉంది. అండ్ ఓన్లీ వన్ లొకేషన్‌లో ఉండడం వల్ల ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ దీంతో పాటు వీళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిటీ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే వాళ్ళ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడం, రెడ్యూస్ చేయడం వల్ల కూడా ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ రా మెటీరియల్ సప్లయర్స్ కూడా వీళ్ళకు చాలా తక్కువగా ఉండడం వల్ల ఆ రా మెటీరియల్ కాస్ట్ పెరగడం లేదా ఆ సప్లయర్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ రెడ్యూస్ అవ్వడం ఇలాంటివి జరిగితే మాత్రం ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 22% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. సో, ఓవరాల్‌గా కోర్ బిజినెస్ అయితే బెటర్‌గానే జరుగుతుంది. అండ్ మార్జిన్స్ పరంగా అయితే ఇంప్రూవ్ అయితే వచ్చారు. సో, రిస్క్ తీసుకొని ఓన్లీ కోర్ బిజినెస్ నచ్చి నేను ఒక స్టెప్ తీసుకొని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి మీకు ఏ ఐపీఓ వీడియో కూడా మిస్ చేయను. అన్నీ పోస్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. So please like, share and subscribe, and thank you for watching.